వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించిన ప్రోటెం స్పీకర్. ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారం. అనంతరం సభ నుంచి వెళ్లిపోయిన మాజీ సీఎం. పోచారంతో రేవంత్ రెడ్డి భేటీ. మాజీ స్పీకర్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించిన సీఎం. సింగరేణిని దివాలా తీయించింది కేసీఆర్. తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్న బండి సంజయ్. పవన్ అభిమానులు అసభ్యకరంగా తిడుతున్నారు. తాము అనాథలమన్న ముద్రగడ. కేజ్రీవాల్ బెయిల్ ను సవాల్ చేసిన ఈడీ. ఢిల్లీ సీఎం రిలీజ్ ఆర్డర్ పై హైకోర్టు స్టే. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. నిన్న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ దొరికింది. 1,00,000 పూచికత్తుతో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా తీర్పుని ఇచ్చింది. ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా 15 రోజుల మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో గతంలోనే రెగ్యులర్ బెయిల్ కోసం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం, గురువారం సుదీర్ఘ వాదనలు జరగ్గా వాటన్నింటినీ పరిశీలించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకిస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్పై హైకోర్టు స్టే విధించింది. పోచారం శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోచారంను ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. సీఎం రేవంత్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కూటికి చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోచారం ఇంటికి సీఎం రేవంత్ వెళ్లారు. అదే సమయంలో పోచారం శ్రీనివాస్ ఇంటికి బాల్కా సుమన్, బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. సీఎం రేవంత్ ఇంట్లో ఉండగానే అక్కడకు బీఆర్ఎస్ నేతలు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోచారం శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోచారంను ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. సీఎం రేవంత్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కూటికి చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోచారం ఇంటికి సీఎం రేవంత్ వెళ్లారు. అదే సమయంలో పోచారం శ్రీనివాస్ ఇంటికి బాల్కా సుమన్, బీఆర్ఎస్ నేతలు వెళ్లారు.
సీఎం రేవంత్ ఇంట్లో ఉండగానే అక్కడకు బీఆర్ఎస్ నేతలు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. చెప్పండి వేణు. బీఆర్ఎస్ పార్టీని ఒక్కొక్క నేత వీడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో తగినంత ప్రభావం చూపలేకపోయిందని చెప్పి కూడా అందులో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇక కాంగ్రెస్లో చేరేందుకు రెడీ కావడంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. కాసేపటి కిందటే ఇక నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పి ఇటు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ముఖ్యమంత్రి సమక్షంలో. అయితే ఈ సందర్భంగా ఏదైతే ఒకవైపు అక్కడ చర్చలు జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు పలువురు మా ఎమ్మెల్యేను కలవాలి అని చెప్పి, మా జిల్లా ఎమ్మెల్యే మేము కలవాలి అని చెప్పి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమై వారిని అక్కడి నుండి ఇంట్లో లోపలికి వెళ్లకుండా వారిని బయటికి లాక్కొచ్చినటువంటి పరిస్థితి. అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇప్పటివరకు మంత్రివర్గంలో ఎవరికి కూడా ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో మంత్రిగా పనిచేశారు, అలాగే స్పీకర్గా పనిచేశారు. కాబట్టి త్వరలోనే జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో పోచారంకి కూడా అవకాశం కల్పిస్తారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈరోజు తాను అధికారికంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ముఖ్యమంత్రి సమక్షంలో కూడా కాసేపటి కిందటే ప్రకటించడం జరిగింది. అయితే ఒకవైపు చర్చలు జరుగుతుండగానే బీఆర్ఎస్ నేతలు పోచారం ఇంట్లోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే అక్కడ అప్రమత్తంగా ఉన్నటువంటి పోలీసులు వారందరినీ కూడా అక్కడి నుంచి నిర్బంధించి గేట్ లోపలికి చొచ్చుకొని వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్కి తరలించారు. దీంతో అక్కడ ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే రానున్న రోజుల్లో కూడా ఇంకా మరింత మంది కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనేటువంటి చర్చ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే సాధ్యమైనంత ఎక్కువ మందిని కూడా ఇటు పార్టీలో చేర్చుకోబోతున్నారు అనేటువంటి చర్చ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు పార్టీ సీనియర్ నేత అయినటువంటి నిజామాబాద్ జిల్లాకు చూసుకుంటే చాలా సీనియర్ నేతగా ఒకసారి ఇటు మంత్రిగా అలాగే చాలా ఎక్కువ సార్లు గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, అలాగే రానున్న రోజుల్లో మరింత మంది వస్తారని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పడంతో అక్కడ వెంటనే అప్రమత్తమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వెంటనే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకొని ఆందోళన చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసి వారందరినీ కూడా తరలించారు. రైట్ వేణు, థ్యాంక్ యూ. Hey!
పోచారం శ్రీనివాస్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోచారంను ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. సీఎం రేవంత్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోచారం ఇంటికి సీఎం రేవంత్ వెళ్లారు. అదే సమయంలో పోచారం శ్రీనివాస్ ఇంటికి బాల్కా సుమన్ బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. సీఎం రేవంత్ ఇంట్లో ఉండగానే అక్కడకు బీఆర్ఎస్ నేతలు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. వారి సలహాలు, సూచనలు వారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. పలు కీలక అంశాలను ఈ లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఏపీ బీజేపీ చీఫ్.
ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చేయాలని కోరిన ఆమె నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రమాణాలను పాటిస్తూ ఇసుక తవ్వకాలు జరగాలని కోరారు. భారీ మెషిన్లతో ఇసుక తవ్వకాలు జరపకూడదని సూచించారు. ఇదే సమయంలో గత 5 ఏళ్లలో జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని కోరారు. టాటా బిల్లాల ద్వారా శుద్ధి చేసిన ఇసుక 25 కేజీల బస్తాలలో అందించేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు ఉన్న డిస్టిలరీస్పై విచారణ జరిపించాలి. ముడి సరుకుల వినియోగం, లిక్కర్ తయారీపై విచారణ జరగాలన్నారు. ఇథనాల్ కంటే సగం ఖర్చుతో లభించే సింథటిక్ ఆల్కహాల్ వినియోగంపై విచారణ జరగాలన్నారు. కాలం చెల్లిన డిస్టిలేషన్, శుద్ధి యంత్రాల వినియోగం పరిశీలించాలని, కలర్ ఫ్లైవర్ల కోసం సింథటిక్ కెమికల్స్ వినియోగంపై విచారణ చేయించాలన్నారు. మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు మా కుటుంబంలో 7గురం ఉన్నాం, అందరినీ చంపించేయండి అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలని అన్నారు. పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ సానుభూతి పరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని, వాటిని వెంటనే ఆపాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలి అన్నారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అని ముద్రగడ పద్మనాభరెడ్డి పిలుపునిచ్చారు. వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత, వారికి సేవ చేయండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, నేను బాధపడను. దానికన్నా ఒకటి చేయండి. మా కుటుంబంలో 7గురు ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చంపించేను మమ్మల్ని. మేమేం అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. పవన్ గారు వారి బాట 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్ ఆటలాడుతోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ టీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీలో నీట్ వ్యవహారంపై ఆందోళనకు దిగింది ఏపీ కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఏ ప్రతిష్టను దిగజారేలా అక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మేడం ముందు పెట్టేద్దాం, బ్యాగ్ అక్కడ ఉంది చూడు, బ్యాగ్ ఎవరు తగ్గదు. బీజేపీ పార్టీ ప్రజల జీవితాలతో ఎలా ఆటలు ఆడుతుందో మళ్ళీ చూస్తున్నాం. అసలు విద్యార్థులు వాళ్ళ కష్టము ఏది అక్కరలేనట్టు డాక్టర్లు అవుదాము అని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈరోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీన్ని ఒక స్కామ్ గా, ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్ గా కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు, ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అసలు సామాన్య ప్రజలు కూడా ఇదెక్కడ లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజల పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాల నేపథ్యంలో సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. ఈడీ సోదాలకు సంబంధించిన వివరాలను మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, ఆఫీసులు, ఇళ్లను తనిఖీలు జరిగాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం 3 చోట్ల రైడ్స్ కొనసాగాయి. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధు ఇంట్లో సోదాలు చేసింది ఈడీ. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీశారు అధికారులు. తెలంగాణ రాజకీయం ఇప్పుడు సింగరేణి చుట్టూ తిరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య సింగరేణి చుట్టూ మాటల యుద్ధం నడుస్తోంది. అసలు ఇప్పుడు ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? ఉన్నట్టుండి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు ఎందుకు వేడెక్కాయి? 10వ విడత బొగ్గు గనుల వేలానికి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. ఈ బ్లాకుల్లో అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 బ్లాకులు, ఛత్తీస్గఢ్కు చెందిన 15, జార్ఖండ్కు చెందిన 6, బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన మరో 3 బ్లాకులను వేలం వేయనుంది. ఇందులో తెలంగాణలోని శ్రావణపల్లికి చెందిన ఒక బ్లాక్ కూడా ఈ వేలం జాబితాలో ఉంది. దీంతో సింగరేణి రాజకీయం చిచ్చురగిలింది. పైగా ఈ బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. శ్రావణపల్లిలోని బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గతంలో సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. ఈ బ్లాక్ దక్కించుకోవడానికి సింగరేణి కూడా తొలిసారి వేలంలో పాల్గొననుంది. ఎంటీసీ ప్లాట్ఫామ్పై వేలానికి సంబంధించిన వివరాలు కూడా పొందుపర్చారు. పర్సంటేజ్ రెవెన్యూ షేర్ మోడల్ ఆధారంగా ఆన్లైన్లో బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారు. ఇక ఈ గనుల్లో కోకింగ్, నాన్ కోకింగ్ బొగ్గు బ్లాకులు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అని, ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సంస్థ కోసం దేశ ప్రధాని మంత్రి మోడీని కలుస్తామన్నారు. భవిష్యత్తులో గోదావరి పరివాహక ప్రాంతంలో గుర్తించబోయే అన్ని గనులను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించేలా ప్రధానిని కోరతామన్నారు. కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు గనులకు కేంద్రం వేలంపాట నిర్వహించనుందని, ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. దొంగ దొంగే అని అరిచినట్లుగా ఉందన్నారు. సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధాని మోడీని కలుస్తామని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపి సింగరేణిని నిట్ట నిలువునా ముంచే ప్రయత్నం చేసిందన్నారు. మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి, ఆక్షన్ జరిగేటట్టుగా చేసి, సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి, ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోనీ మీరు ఈ 10 ఏళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గుబాయిలు ఏమన్నా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు. ఇది ఆధారాలతో సహా చెప్తున్న, డేట్స్తో సహా. నేను ఇక్కడ జరిగేటువంటి ఆక్షన్ సంబంధించి సింగరేణి కాలేజ్ సరే యాక్ట్ వచ్చింది, భారత పార్లమెంటు చట్టం తీసుకొచ్చింది, బొగ్గుబాయిల్లో ఆక్షన్ పెడతా ఉంది. మరి ఎవరైనా తెలియనివాడు ఆక్షన్ పెడతా ఉంటే, చట్టం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటే, తప్పనిసరి పరిస్థితి ఉత్పన్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ బొగ్గుబాయిలు పోకుండా నువ్వే పార్టిసిపేట్ చేసి నువ్వు తెచ్చి పెట్టుకుంటావు. ఎందుకంటే నీ పరిస్థితి బాగాలేదుగా. ఆ రోజు సంపూర్ణ సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో బొగ్గు గనులు వేలం వేయొద్దని గతంలో మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలకు 16 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనులను వేలం వేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆనాడు మీరు ఆలోచించండి, మళ్ళీ చెప్తా ఉన్నాను, 16 ఎంపీలతో ఏమవుతుంది అన్నారు. ఇలా 16 ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కానీ అదే 16 ఎంపీలు 8 పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణిని అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడతా ఉన్నారు. మనకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి, ఒరిస్ట్రాలో ఇచ్చి, తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అశక్తత, ఇక్కడి ప్రభుత్వం అశక్తత. కేసీఆర్ ఉన్న నాళ్ళు సాహసం చేయలే, కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే. ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా, కేసీఆర్ 9.5 ఏళ్ళు అడ్డుకున్నాడు, వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్? సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు. ఎందుకంటే కేసీఆర్కి తెలిసింది, ఏం తెలుసు, వైజాగ్ నెట్లనైతే ఇవాళ వీళ్ళు నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆక్షన్లో పాల్గొనలేదు. కాంగ్రెసు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిందన్నారు. సింగరేణికి గనులు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నట్టు కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపులు జరగాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఇక్కడున్న సింగరేణి సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ. లాభాల్లో నడుస్తా ఉన్న సింగరేణి సంస్థకు సంబంధించి సింగరేణి సంస్థలో పనిచేస్తా ఉన్న కార్మికులు, అధికారులు, అనధికారుల నైపుణ్యం, వారి నైపుణ్యం వల్ల పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు గనుల ఉత్పత్తి పెంచుతూ ఓ పక్షాన కార్మికులు, ఇంకో పక్షాన దాంట్లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నైపుణ్యం వల్ల ఈరోజు సింగరేణి సంస్థ బలంగా ఉంది. ఇది పెద్దలకు కూడా తెలుసు. మేము కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆణిముత్యం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆణిముత్యం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను, బొగ్గు ఉత్పత్తి చేసే కార్యాచరణలో ముందుకు నడపాలని ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. మీరు మొన్న కొత్త గనులను ప్రైవేటు వారి వ్యక్తులకు అతి త్వరలో ఇవ్వబోతున్నామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మీరు పత్రికాముఖంగా తెలియజేయటం ఈరోజు ఇతర రాష్ట్రాలకు సంబంధించింది కాక ఈరోజు మేము బొగ్గు గనులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే సింగరేణి బొగ్గు ఉత్పత్తులకు సంబంధించి సింగరేణి సంస్థ ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయాలని మేము కోరుతా ఉన్నాం. గనులకు సంబంధించిన గౌరవ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మేమే 10 ఏళ్లు సింగరేణిని కాపాడామని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలోని అన్ని బొగ్గు బావులను సింగరేణికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. మరోవైపు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో గనులన్నింటినీ సింగరేణికే ఇవ్వాలని గతంలో ఒప్పందం జరిగిందని తెలిపారు. కానీ అందుకు భిన్నంగా డిఆర్ఏ పేరుతో చట్టం తీసుకొస్తే బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడేమీ తెలియనట్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. ఇక్కడ బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కానీ, ఆ చట్టాన్ని బలపరిచినటువంటి తీరు కానీ, పార్లమెంట్లో అది చట్టం అయినప్పుడు కానీ, వీటినన్నింటినీ మించి సింగరేణి సంస్థ భారతదేశంలోనే కోల్ ఇండియా కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి సంస్థ. తెలంగాణ ఊపిరి, తెలంగాణకు వెలుగులు జిమ్మినటువంటి సింగరేణి వెలుగులతోటే, ఆ కరెంటు తోటే ఈ రోజు కూడా లక్షల ఎకరాలు వ్యవసాయం చేసుకుంటున్నారు. వీటినన్నింటినీ గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు 2016లో ఇదే చట్టం పాస్ అయిన తర్వాత కూడా ఒరిస్సా రాష్ట్రంలో నైని కోల్ బెల్ట్ బొగ్గు గన్ని సింగరేణికి ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆక్షన్లో పాల్గొనకుండానే ఆ యొక్క బొగ్గు బ్లాక్ ని సింగరేణికి ఇచ్చారు. అదే పద్ధతిలో తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని కూడా సింగరేణికి ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆయన యొక్క అభ్యర్థన, ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా.
సరే అది సింగరేణికి ఇవ్వాలనేటువంటి ఒప్పందం జరిగింది. దానికి తూట్లు పొడిచే విధంగా 2015లో డిఆర్ఏ పేరుతో చట్టం తీసుకొస్తే అప్పుడు ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులందరూ సపోర్ట్ చేశారు. ఇవాళ మరొక పద్ధతుల్లో మాట్లాడటం అంటే ఎందుకంటే అన్యాయమైనటువంటి ఒక రాజకీయ అవకాశవాదం మరొకటి లేదని నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను. ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు చెప్పింది ఏంటి? 1,00,000 మందితో ఉన్నటువంటి సింగరేణి తగ్గిపోయింది, అప్పటికి 60,000కి వచ్చింది. అంతకుముందు 1,30,000 కూడా ఉండేవాడు. మరలా అనేక మైన్స్ తీద్దాం, 1,00,000 మంది కార్మికులతో కళ్ళకళ్ళాడేట్టుగా చేద్దాం అన్నారు. 60,000ది 42,000కి ఎందుకు తగ్గిపోయింది? అది వారికి. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణిలో 51% వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుంది, 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వ పెత్తనమేది ఉండదన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన ప్రతిపాదన ఏదీ లేదని, అది ఎన్నికల వేళ మాజీ సీఎం మదిలో పుట్టిన విష ప్రచారం అన్నారు కిషన్ రెడ్డి. సత్యసాయి జిల్లా హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై గుర్తు తెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. చెన్నై కొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేటు సమీపంలో స్కూల్ బస్ డ్రైవర్లు బస్సులు ఆపి నిద్రిస్తున్న సమయంలో 3 గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడిలో ఓ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడ బండి 3 బస్సులు ఆపిండే, ఇంకా 3 బస్సులు ఉన్నాయి కదా, మాకేం దిగుల నుంచి మేము మా బండి ఆపుకొని అక్కడ కొనుక్కున్నాము. డోర్ ఓపెన్ చేసి నేను వెనక్కి కొనుక్కున్నాను, నా తమ్ముడు ముందుకు కొనుక్కుంటే 3 వచ్చిన దొంగలు రాళ్ళతో కొట్టి గ్లాస్ అంతా పగలగొట్టి మాకుండే డబ్బులంతా 30,000 డబ్బులు ఉంటే 30,000 పీక్కొని వెళ్ళిపోయింది. డాబా ఉంది పంజాబీ డాబా కూడా, అక్కడ బండి 3 బస్సులు ఆపిండే. విశాఖ జిల్లా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. విమాన్ నగర్లో 5 రోజులుగా క్షుద్ర పూజలు చేస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాజేష్ అనే వ్యక్తి చాలా అప్పులు చేసి ప్రజలను మోసం చేశాడని, అర్ధరాత్రులు క్షుద్ర పూజలు చేసి ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు కలకలంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత 10 రోజుల నుంచి 10 రోజులు కదా సార్, నేను మొదటి నాకు దొరకించుకున్నాను కదా, నాకు ఎన్ని కష్టాలు, ఏ పని అవ్వట్లేదు, ఎక్కడికి ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాను అని ఆవిడ పిలుచుకుని రాత్రి అడుక్కుంటాను. అంతే, నా ఇంట్లో పలానా దొరికాయి అని చెప్పమానండి, ఓకే ఐఎమ్ రెడీ, దేనికి రెడీ అయినా మీరు ఎలా చేసి రెడీ ఉంటారు. పూజలు ఇంట్లో ఏం దొరికే పూజలు అనేది ఒకసారి పూజలు అనేది పసుపు కుంకాలతో నిమ్మకాలతో పూజలు అంటారు, అంతే కదా. వీళ్ళందరూ చూసారు వచ్చి నా ఇంట్లోకి వచ్చి, నా ఇంట్లో ఏమో దొరికే చెప్పమానండి. స్థానికులు చెప్పాలంటే కాదు ఇది, చదువుకుంటారు కదా, తుల్లి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఉన్నారని చెప్పారు. ఇలాగే ఉన్నాను సార్ రాత్రి కూడా, కానీ పెట్టండి బయట మంత్రాలు ఏమన్నా చూపించాలి, చూసుకోమనండి, వద్దంటలేదు, ప్రాబ్లం లేదు. ఏంటి ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి డౌట్ పడుతున్నాం. డౌట్ పడి అందరూ తెలియసి ఉండి వెళ్ళి అడిగారు, ఏమో తలిపేసుకొని వెళ్ళిపోయాడు పోలీసులు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చి రాత్రి ఏమొచ్చి అందరం ఉండి ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లోకి వెళ్తే ఇలాగ సుందరం బొట్టెట్టుకొని గుండెల దగ్గర ఈయన నొసలు బొట్టెట్టుకొని ఒంటి మీద బొట్టలు లేకుండా కరెంట్ పోగల్లి నింగి పంచి పట్టుకొని బయటకు వచ్చి ఎవడెవరో నా ఇంట్లోకి రావడానికి నా ఇష్టం, నా ఇంట్లో పూజ చేసుకుంటాను అన్నాడు. అంటే అలాగే ఈ టైం అప్పుడు చేయవలసిన అవసరం ఏంటి, అయ్యమ్మ పూజ చేస్తున్నావు రాత్రి 1 గంటకి 12 గంటలకి రోజు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని అంటే అది నా ఇష్టం, నేను చేసుకుంటాను అన్నాడండి. అంతవరకే పెడుతుంది. చేయడం మాత్రం రోజు పూజ చేస్తాడండి. 12 గంటలు పూజ చేస్తుంటే వింటున్నాం, విని భయపడుతున్నాం అంతే తప్పగానే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు సిబిఐ అధికారులు. అయితే న్యాయస్థానం మరోసారి కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారుల బృందం ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు ముందుగా ఈడీ అధికారులు బంజారాహిల్స్లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుమారు 4-5 గంటల పాటు సోదాలు అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచి ఆమె ఈడీ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉన్నారు. 2 దఫాలుగా 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూ వచ్చింది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 3 రోజుల సీబీఐ కస్టడీ తర్వాత సీబీఐ కేసులోనూ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈడీ సీబీఐల అరెస్టులను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇక ఇవాల్టితో కవిత కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి, మరోసారి కోర్టు ముందుకు కవిత రానున్న తరుణంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఏపీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. లైవ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన పంచకర్ల రమేష్ బాబు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాము వెనిగండ్ల వెనిగండ్ల రాము అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన వెనిగండ్ల రాము అనే నేను శాసనసభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సభా సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ రవికుమార్ కోనా కోన రవికుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కోన రవికుమార్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రోషన్ కుమార్ సొంగ I, Songa Roshan Kumar, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God
that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Songa Roshan Kumar, member of Andhra Pradesh Legislative Assembly, swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. Thank you. Shri Sambasivarao Eluri. ఏలూరి సాంబశివరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను నిర్వహించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన ఏలూరి సాంబశివరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యానందరావు బండారు. బండారు సత్యానందరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బండారు సత్యానందరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యనారాయణ చౌదరి యలమంచిలి. యలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం మరియు పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైన యలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యనారాయణ గిడ్డి. గిడ్డి సత్యనారాయణ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన గిడ్డి సత్యనారాయణ నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని,
వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యనారాయణమూర్తి బండారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బండారు సత్యనారాయణమూర్తి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బండారు సత్యనారాయణమూర్తి అనే నేను సభ నియమావళికి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యనారాయణ పితాని. శ్రీ షాజహాన్ బాషా ఎం. మొహమ్మద్ షాజహాన్ బాషా అని నేను శాసనసభ ద్వారా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శక్తులతో నిర్వహిస్తానని ప్రమాణకం చేస్తున్నాను. దైవసాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన మొహమ్మద్ షాజహాన్ బాషా అని నేను సభ నియామకాలు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను. శ్రీ శంకర్ గోండు. గొండు శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గొండు శంకర్రావు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్యామ్ కుమార్ కెయి. I, K. Shyam Kumar, have been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the constituency of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, K. Shyam Kumar, member of Andhra Pradesh Legislative Assembly, swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. శ్రీ శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి.
డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ అనే నేను సభ నియమాలని కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదల్ని పాటిస్తానని, సంప్రదాయాల్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్రవణ్ కుమార్ తెనాలి. తెనాలి శ్రావణ్ కుమార్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన తెనాలి శ్రావణ్ కుమార్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ శ్రీధర్ ఆరవ. అరవ శ్రీధర్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునైన అరవ శ్రీధర్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్రీనివాసులు ఆరణి. ఓం నమో వెంకటేశాయ. ఆరణి శ్రీనివాసులు అనే నేను తిరుపతి శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆరణి శ్రీనివాసులు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను సభ నియమాలకి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదల్ని పాటిస్తానని సాంప్రదాయాల్ని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్రీనివాస్ ఆదిరెడ్డి. ఆదిరెడ్డి శ్రీనివాస్ అని నేను సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్న నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్రీనివాస్ బొలిశెట్టి. బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.